బయటికి వచ్చి రాగానే రివ్యూస్ మొదలు పెట్టావబ్బా. బిగ్ బాస్ మీద రివ్యూస్ స్టార్ట్ చేసావు. తనుజ మీద ముద్దు బిడ్డ, సామ ముద్దు బిడ్డ ఈ కామెంట్లు అన్నీ నువ్వు అంటే అది నువ్వు డైరెక్ట్గా ఓపెన్గా మాట్లాడేసావు అనమాట. అంటే అప్పుడే వెళ్ళిన కంటెస్టెంట్, అదే సీజన్ కంటెస్టెంట్ అలా వచ్చి చెప్పడం నీకేం ఇంపాక్ట్ రాలేదా, అవ్వలేదా? అది ఎందుకు చెప్పావు అసలు అలా? ఫస్ట్ నాకు రివ్యూస్ చేయొచ్చు చేయకూడదు నాకు క్లారిటీ లేదు. కానీ ఏంటంటే అందరూ నేను సీజన్ 8 కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో అయితే రీల్స్ లో రివ్యూస్ ఇచ్చేదాన్ని. బిగ్ బాస్ అంటే ఇష్టం కాబట్టి నా ఇన్స్టాగ్రామ్ లో రివ్యూస్ ఇచ్చేదాన్ని. 5 వీక్స్ అయింది వచ్చేసిన బయటికి. 6th 7th వీక్ ఇంకా అప్పుడు ఆ టైంలో ఇవ్వాలనిపించలే. బట్ నాకు చాలా మంది చెప్పారు, నా ఫ్రెండ్స్ చెప్పారు, ఏముంది నువ్వు దగ్గర నుంచి చూసావు కదా రివ్యూస్ ఇచ్చుకో, నీ గ్రోత్ కూడా ఉంటుంది, డెవలప్ చేసుకో, నీ వల్ల ఇంకా బిగ్ బాస్ హౌస్ ఎట్లా ఉంది, ఎవరు ఎట్లా ఉన్నారో తెలుస్తుంది, చేయి అంటే సరే చేసా. ఇప్పుడు తనుజ అక్క విషయంకి వస్తే ముద్దు బిడ్డ అన్నాను అని అంటే తనుజ అక్క తప్పు అని నేను ఎప్పుడు అనలే. తనుజ అక్క తప్పు ఇట్లా అని. బట్ ఏంటంటే ఒక కాంపిటీటర్ గా నాకెక్కడో జెలస్ అనిపించింది అని అనుకుందాం. పోనీ జెలస్ అని అంటారు చాలా మంది, నిజంగానే ఇప్పుడు సంథింగ్ ఏదో ఒకటి నేనున్నాను ఇక్కడ, నా కాంపిటీషనే పక్కన ఉంది. సో కొంచెం తనకి ఏదో ఒకటి అవకాశాలు వస్తున్నాయి, తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికంటే అరే నాకు రావట్లేదే అని అనిపిస్తుంది కదా. సో ఆ విషయంలో అరే నాకు రావట్లేదు తనకు వచ్చింది అని ఉద్దేశంతో చెప్పా, అంతే తప్ప ఆమె తప్పు లేదు తనకు ఛాన్సెస్ రావడం, అలా అని చెప్పి నాది కూడా తప్పు కాదు. బట్ రివ్యూస్ లో నాకు ఇట్లా అనిపించింది అని చెప్పాను అంతే.